హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీ ముచ్చట్. సాధారణంగా ప్రముఖ దేవాలయాలన్నీ సూర్యగ్రహణం లేదా చంద్రగ్రహణం రోజుల్లో మూసివేస్తూ ఉంటారు. శ్రీకాళహస్తి మహాశివుని ఆలయం లాంటిదైతే అది కూడా ఉండదు. ప్రత్యేక సేవలు చేస్తున్నప్పుడు భక్తులకు అనుమతి ఉండదు, కానీ దేవాలయాలు మూతపడవు. అయితే కరోనా నేపథ్యంలో మన దేశంలో చాలా ఆలయాలు మూతపడ్డాయి. ఇది ప్రత్యేక సందర్భం. కానీ ఏడాదిలో 3 రోజులు మాత్రమే తెరుచుకునే ఆలయం ఒకటి ఉంది. అదే కర్ణాటకలోని ధార్వాడ్ తబక్కడ్ హొనాలిలోని ఉన్న ఆలయం. దీపావళి పర్వదిన నేపథ్యంలో ఏడాదిలో 3 రోజులు మాత్రమే భక్తుల సౌకర్యార్థం తెరిచి ఉంచుతారు. ఇది సంవత్సరంలో మిగతా అన్ని రోజులు మూతపడే ఉంటుంది. కర్ణాటకలోని ఈ ఆలయంలో హోలాలమ్మ దేవి కొలువై ఉన్నారు. ఈ ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఏడాదిలో తెరుచుకునే 3 రోజుల కోసం గుడిలో ప్రత్యేకంగా ఏమీ అలంకరణలు చేయరు. విద్యుత్ దీపాల్లాంటివి అస్సలు కనిపించవు. వాటికి బదులుగా ఇక్కడ దశాబ్దాల కాలం నుంచి వస్తున్న దీపాలను వెలిగిస్తారు. అనంతరం హోలాలమ్మ దర్శనం చేసుకుంటారు. చాలా ప్రాంతాల నుంచి ఈ ఆలయాన్ని దర్శించుకునేందుకు భక్తులు తరలి వస్తూ ఉంటారు. అయితే ఈ ఆలయానికి సంబంధించి అనేక పురాణ కథలు ప్రచారంలో ఉన్నాయి. కోరిన కోరికలు నెరవేర్చే తల్లిగా హోలాలమ్మను కొలుస్తుంటారు. సంతాన ప్రాప్తి కలుగుతుందని నమ్ముతారు. హోలాలమ్మ దేవతను సంతానోత్పత్తి దేవత అని కూడా పిలుస్తుంటారట. ఇక్కడకు వచ్చి అమ్మవారిని మొక్కుకున్న తర్వాత కోరిన కోరికలు తీరిన వారు దేవాలయం తెరిచి ఉండే 3 రోజుల్లో తప్పనిసరిగా పూజలు నిర్వహించాలట. ఇది సాంప్రదాయకంగా కొనసాగుతోంది. దీనిపై ఎలాంటి నిర్ధారిత చరిత్ర కూడా లేదని గ్రామస్తులు చెప్తున్నారు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.